ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారట నారా చంద్రబాబు నాయుడు. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఈ సందర్భంగా తన కోసం ప్రత్యేకంగా విషస్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలియజేసినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం జరిగిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లినటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి సమయమని, రాజకీయంగా మీరు సపోర్ట్ చేయనంత మాత్రాన ఏ ఇబ్బంది లేదు, మీరు ఏ పరిస్థితిలో అయితే ఉన్నారో అర్థం చేసుకోగలనంటూ జూనియర్ ఎన్టీఆర్‌కి అలాగే నారా వారి కుటుంబానికి, నందమూరి కుటుంబానికి విభేదాలు లేవని చెప్పడానికి ప్రయత్నం చేసినట్టుగా చెబుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి నంద బాలకృష్ణ, అలాగే బాలకృష్ణ భార్య, పిల్లలు, అలాగే వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చాయి. ఎందుకంటే నారా బ్రహ్మిణి లోకేష్ భార్యగా, అలాగే ఇక భరత్ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీగా గెలిచారు. కాబట్టి ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యుల్లో చైతన్య కృష్ణ, ఇంకా చాలామంది కూడా, సుహాసిని, ఇంకా చాలామంది వచ్చారు. కానీ ఎన్టీఆర్ రాలేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాకపోవడానికి సంబంధించిన విషయాలపై అందరూ కూడా ఎంతగానో ఎమోషనల్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులైతే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని జూనియర్ ఎన్టీఆర్ మిస్ చేసుకోవాలని లేదని, కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల రాలేకపోయారని చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పారట. అందుకే చంద్రబాబే ప్రమాణ స్వీకారం తర్వాత నేరుగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆయన్ని కలిసి